అల్లుడు గారి జోలికొచ్చినా ఇక్కడ మీనాక్షి జోలికొచ్చినా వాణ్ణి చంపేయండి. నువ్వు చేస్తున్న ఈ పెళ్ళే నా ప్రశ్నకు సమాధానం. మీనాక్షి మెళ్ళో తాళి అనే తాడుపడ నువ్వు అరుంధతితో సహా అందరినీ చెడుగులాడుకుంటాను. అమ్మా అబ్బాయిని తీసుకురండి. వందే పరంపర సూత్రవదే సమేత శ్రీ విశ్వక్షేణాయ నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం. రారా త్వరగా రా. అమ్మా రానన్న. ఏమిటి ఇప్పుడే రావడం? ఇది మీ చెల్లెలి పెళ్లి బాబు. బా ముందే డిసైడ్ చేసినట్టు అందరూ ఇదే డైలాగ్ కొడుతున్నారు. నన్ను ఇలా కుమ్మేయాలని డిసైడ్ అయ్యారా ఏంటి? పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి నాన్న. అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేరా బ్రహ్మాండంగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి నువ్వే చిక్కిపోయావు. ఎందుకు మీనాక్షి ఎక్కడ? అదిగో తన గదిలో ఉంది, వెళ్ళి పలకరించిరాపో. ఓకే రారా. పదండి. ఏడవకు నాన్న, అయిపోయింది. ఊరుకు నాన్న. ఊరుకోనన్నా. ఏం కావాలి నాన్న? చాక్లెటా? చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలా? నీలంబరి బాబుని ఇలా తీసుకురా. అలాగేనమ్మా. ఊరుకున్నా. అయ్యో రా 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 రా. అమ్మా ఎందుకు నాన్న? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఊరుకో నాన్న, ఊరుకో. సారీ కన్నయ్య, ఏడుకు. ఈ పెళ్లి గొడవల్లో పడి నీ గురించి పట్టించుకోవడం లేదు కాదు. అమ్మ బ్యాడ్ గర్ల్ కదా. అమ్మ బ్యాడ్ గర్ల్ నాన్న. దా అమ్మని కొట్టు. అమ్మని కొట్టు. బంగారు తండ్రి, ఒక్క 2 రోజులు అమ్మని క్షమించిన అన్నా. ఈ పెళ్ళైపోతే అమ్మ టోటల్ గా నీదే. సరేనా? నీలంబరి, నువ్వు వేరే పనులేం పెట్టుకోకు. బాబు పని చూడు చాలు. జాగ్రత్త. వెళ్ళు. మీనాక్షి, ఏంటి మీనాక్షి ఇది? పెళ్ళి, అందుకేగా వచ్చా. ఎందుకమ్మా ఇలా? ఏమో, దేవుడు నా నుంచి వేరే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. మనం అనుకున్నట్టే అన్ని జరిగితే ఇంకా తనెందుకు అనుకున్నాడో ఏమో. ఏంటి అలేకి కూడా నోవే అందా? అలేకి ఆలోచించి కానీ ఏ పని చేయదు. అలాంటి మనిషి ఇంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుందంటే బహుశా శ్రావణ్ మంచివాడే అయి ఉంటాడు. ఇదంతా నీ మంచికే అనుకో.
ఇప్పుడు చేస్తుంది అదేగా అన్నయ్య. సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. పునరస్తం ప్రక్షాళ్య మళ్ళీ చేయగడిగేసుకోండి. పునరస్తం ప్రక్షాళ్య గోవింద విష్ణు మధుసూ మీనాక్షి, మీనాక్షి, వదినా బయలుదేరు. పంతులు గారు, పంతులు గారు, వస్తున్నా, వచ్చేస్తున్నారు బాబు. పంతులు గారు, మీరు పెట్టిన ముహూర్తం ఇక్కడే దాటిపోయేటట్లుంది. తొందరగా రండి స్వామి. వచ్చేస్తున్నా, వస్తున్నా వస్తున్నా, ఒక్క క్షణం. పంతులు గారు, వస్తున్నా. ఏం వచ్చానండి బాబు, ఇక్కడ చచ్చేంత ఎండగా ఉంది. వచ్చేస్తున్నా. అపూర్వ,
సూర్య గారు నేను సిద్ధం. ఏడి ఈయన నాది ఆలస్యం అవుతుందని చెప్పి ఈయనటి పోయినట్టు చాలాసేపటి బట్టి. సూర్య గారు, సూర్య గారు ఎక్కడికి వెళ్ళినట్టబ్బా? అపూర్వ, అపూర్వ, అపూర్వ. ఏమైంది? ఇప్పుడే కదా ఈ సందు మలుపు తిరిగింది. ఇంతలోనే ఏమైంది? అపూర్వ, అపూర్వ. ఎవరు బాబు? ఏం కావాలి? అమ్మా, ఇంతకు ముందు ఈ ఇంట్లోకి ఆకుపచ్చ పసుపు రంగు శారీ, పింక్ కలర్ బ్లౌజ్, ఒక 22-23 ఏళ్ళు ఉంటాయి. అమ్మాయి ఇటేమైనా వచ్చిందా? ఎవరూ రాలేదే. రాలేదా? రాలేదు బాబు. తను ఇటే వచ్చిందమ్మా, లోపలికే వచ్చిందనుకున్నాను. రాలేదు బాబు. సరే, వస్తానమ్మా. మంచిది బాబు. ఎటుపోయినట్టినా ఏం అర్థం అవటం లేదు. సూర్య గారు, సూర్య గారు ఎక్కడికి వెళ్ళారు? మీకోసం ఇందాక నుంచి వెతుకుతున్నా. సూర్య గారు, నాది ఆలస్యం అవుతుందని చెప్పి అరగంట మీరెక్కడికి వెళ్ళారు? ఏమైందండి?
ఏం లేదండి, ఎండలు బాగా ఎక్కువైనాయి కదా, కాస్త ఇబ్బంది అయింది. కూర్చోండి. పదండి. అవును బాబు, ఎండలు మామూలుగా పెరగలా, అప్పుడే ఎండమావులు కనిపిస్తున్నాయి. అదే ఎండమావులు అంటే తెలుసుగా, ఎదురుగా నీళ్లు కనిపిస్తున్నట్లే ఉంటుంది. ఎంత ముందుకెళ్ళినా ఇంకా అంత దూరంలోనే ఉన్నట్లు మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. చేతికి మాత్రం అందవు. మీరన్న ఎండమావి నాకింతకు ముందే కనిపించిందండి. బావా, సూర్య ఇంకా రాలేదా? లేదా లేక నేను అదే చూస్తున్నా. ఏమయ్యాడీనా? ఇంకా వినాయక పూజ, గౌరీ పూజ, కలశ పూజ ఏది మొదలవ్వలేదు. మొదలయ్యేదెప్పుడు, పూర్తయ్యేదెప్పుడు, మనం బయలుదేరేదెప్పుడు? ఫోన్ చేయకపోయావా శ్రీకర్? ఇందాక అమ్మ చందనం చెక్కలు తీసుకురామంటే ఫోన్ చేద్దాం చూసా, సూర్యకి నాట్ రీచబుల్ అని వస్తుంది. నా ప్రాణం పోతున్నా ఈయనకు మాత్రం టైంకి రియాక్ట్ అవడం రాదు. నా కర్మ. మళ్ళీ ఒకసారి సూర్యకి కాల్ చేసి శ్రీకర్, అలేఖ్య టెన్షన్ పడుతోంది కదా. బాబు, ఆ అరటికలు ఎక్కడ పెడుతున్నావు? దాన్ని అక్కడ స్టోర్ రూమ్ లో వదిలే. ఎందుకులే, పది నేను చూపిస్తాను. మీరు బయటికి వెళ్తున్నట్టున్నారు, వెళ్ళండి మేడం. నేనే లోపల ఎవరినైనా అడుగుతాను మేడం. ఒక నిమిషం. నీలాంబరి, చూడు చూడు చూడు, ఇదిగో నాన్న, కొంచెం తినమ్మా. అత్తయ్య. ఏమ్మా? అరటిగల లోపలొద్దు, మనతో పాటు తీసుకువెళ్ళాలి కదా, గుర్తుండే చోటు పెట్టించండి. సరే సరే, దేవుడి గదిలో పెట్టిస్తాలి. అలాగే, వెళ్ళు. ఇక్కడ పెట్టు. సూర్య ఇంకా రాలేదా? అదే ఫోన్ ట్రై చేస్తున్నానమ్మా. చెప్పు. హలో, మాల్ బయటకు వస్తుంది. ఐఎమ్ రెడీ.
సూర్య గారు ఏమిటి ఆలోచిస్తున్నారు? రండి. పదండి. ఏంటి ఎంత ఆలస్యమైంది? అంటే అది అబ్బే అదేం లేదమ్మా, నేను వచ్చేసానుగా, అన్ని సకాలంలో పూర్తి చేస్తాను. పదండి. అయ్యా రండి. రండి రండి.